రైట్ మొత్తంగా కాంగ్రెస్ లో సీనియర్స్ తిరగబడుతున్నారా? ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడం లేదా? సీనియర్స్ ఫోన్లకి మంత్రులు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? అసంతృప్తితో సీనియర్ నేతలు రగిలిపోతున్నారా? ఎమ్మెల్యే పోచారం ఏ మంత్రికి ఫోన్ చేశారు? ఎందుకు ఆ మంత్రి పోచారం ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ప్రాజెక్టులు పూర్తి కావడం లేదా? బాన్సువాడకు నిధులు తెచ్చే దమ్ము లేదా? గుత్తా సుఖేందర్ రెడ్డి గుస్సాగా ఉన్నారా? ధాన్యం కొనుగోళ్లు తెలంగాణలో జరగడం లేదా? రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుందా? కాంగ్రెస్ లో రైతులకు అన్యాయం జరుగుతుందా? అధికారులు రైతులను పట్టించుకోవడం లేదా? ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ ఆగ్రహంతో ఉన్నారా? వరుస అసంతృప్తులు దేనికి సిగ్నల్స్? హస్తం నేతల్లో ఎందుకు ఈ అసంతృప్తి కనిపిస్తుంది? పార్టీ మారిన వారిలో అంతర్మదనం మొదలైందా? కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ గా మారిపోయిందా? సీనియర్ల సూచనలు పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం లేదా? కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ లో సీనియర్స్ తిరగబడుతున్నారా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే అనాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న వరుస పరిణామాలను ఒకసారి మనం చూద్దాం. సో ఆ పరిణామాల్లో కాంగ్రెస్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి కూడా. ఇక పార్టీలో అంతర్గతంగా నేతల మధ్య గరంగరంగా టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద సంఖ్యలో సీనియర్స్ లోలోన మసిలిపోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయడం లేదా? ప్రజలకు చేయట్లేదా? మంత్రులకు సంబంధించి కీలక నేతలకు చేయట్లేదా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, పవర్లోకి వచ్చి కూడా 2 ఏళ్లు దాటింది. అయినా ఎమ్మెల్యేలకు సీనియర్స్ కి పనులు కావడం లేదన్న ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ పని చెప్పినా ఎవరు చేయడం లేదన్న టాక్ లీడర్స్ నుంచి వినిపించడం చర్చించదగ్గ అంశం. ఈ అంశం గురించి మాట్లాడదాం. సీనియర్ ఫోన్లకి మంత్రులు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు? ఈ అంశమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. కాంగ్రెస్ లోని సీనియర్ ఫోన్లు చేసిన మంత్రులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని రుజువు అవుతుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ మంత్రులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద బైఠాయించి నిరసన కూడా తెలిపిన సందర్భాలను మనం చూసాం. బిల్లులు రాక పనులు ఆగిపోతున్నాయని మండిపడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తన ఫోన్నే లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ కాళ్ళు మొక్కాలా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. పోచారం హాట్ కామెంట్స్ ఏంటో చూద్దాం. చెప్తున్నాడు కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు సార్. అందరం మీదేమందాం అవసరం ఉత్తము అనేది ఒకటి ఉన్నదా? ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం. సో ప్రతిదీ కూడా ఒక వ్యవస్థ ఉంటుంది కదా. ఇక బాన్సువాడకు నిధులు తెచ్చే దమ్ము లేదా అంటూ కూడా ఇటు పోచారాన్ని టార్గెట్ చేశారు. బాన్సువాడకు అభివృద్ధి కోసమే పోచారం ఫోన్ చేశారన్నదైతే టాక్ వినిపిస్తుంది. అయితే పోచారానికి సవాల్ విసురుతున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు. దమ్ముంటే బాన్సువాడ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావాలంటూ కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ నేత కోనేరు శశాంక్ సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనే సిద్ధాపూర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటున్నారు కూడా. ఇప్పుడు అభివృద్ధి అన్ని కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ లో చేరారని విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. సో మొత్తంగా శశాంక్ ఏమన్నారో, శశాంక్ కమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. సిద్ధాపూర్ రిజర్వాయర్ మీద మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఉందా, పనిచేస్తుందా, పనిచేయకొచ్చిందా, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసినాను, సీఎంతో మరబెట్టుకున్నాను, ఇవన్నీ చెప్పిండ్రు. పోచారం గారు కుంటి సాకులు ఎందుకు చెప్తున్నారు సార్? మీరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినారు. బీఆర్ఎస్లో గెలిచి మళ్ళా కాంగ్రెస్కి వెళ్ళి ఇవాళ నిధుల కోసం వెళ్ళినామని చెప్పి ప్రజలకు చెప్పినారు. ఇప్పుడు వచ్చేయమంటున్నారు, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో నిధులు రావట్లేదు, సీఎంకి లేఖ రాసిన అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన అంటారు. మరి ప్రజలు మిమ్మల్ని ఏమని నమ్ముతారు సార్? ఇంకా తెలంగాణ స్పీకర్ గారు ఏమంటారు? లేదు లేదు, మా కాంగ్రెస్ లేడైనా బీఆర్ఎస్లోనే ఉన్నాడు అంటారు. మరి కొట్లాడండి సార్, గవర్నమెంట్తో కొట్లాడి బాన్సువాడకి నిధులు తెండి సార్. సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి సార్. మీరే హామీ ఇచ్చినారు కదా ప్రజలకి కంప్లీట్ చేస్తామని చెప్పి. మరి సాకులు ఎందుకు చెప్తున్నారు సార్? వాళ్ళు చేయట్లేదు, ఈ చేయట్లేదు అంటే షో బిల్డప్ప ప్రజల ముందు. ఏంది సార్ ఇదంతా? సిద్ధాపూర్ రిజర్వాయర్ మీద మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఉందా, పనిచేస్తుంది. రైట్, ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ఎందుకు గుస్సాగా ఉన్నారు? ఈ అంశం గురించి మనం మాట్లాడే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు.